ఉదయ రాగంలో తదుపరి విభాగం అలా మొదలైంది. ఓవర్ టు సంయుక్త. హాయ్ హలో వెల్కమ్ టు అలా మొదలైంది. ఈ రోజు మన అలా మొదలైందిలో మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ కమ్ ఆర్టిస్ట్ డిఎంకే గారు. మరి డిఎంకే గారు వారి లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో, ఆయన సక్సెస్ సీక్రెట్స్ ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు అలా మొదలైంది. అండ్ ఈరోజు మీ బర్త్డే కదా, సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అమ్మా. ముందుగా ఆర్వీఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అలాగే అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డి మురళీకృష్ణ. ఇంతకుముందు ప్రీవియస్గా నేను ఫిల్మ్ రిపోర్టర్గా పనిచేశాను. తెలుగు.comలో లాస్ట్ నేను పనిచేసింది. అందులో తెలుగు రేడియో అండ్ ఇంటర్నెట్ అని ఉండేది, దాంట్లోనూ తెలుగు.com ఫిల్మ్ పేజ్ ఇన్ఛార్జ్గాను పనిచేశాను. సో మరి అలా మొదలైందిలో అసలు మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది మేము ఫస్ట్ తెలుసుకుంటాం అనమాట. సో అంటే మీ ఫ్యామిలీ ఏంటి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ సిస్టర్స్ బ్రదర్స్, మీ పేరెంట్స్? మా అమ్మగారి పేరు రాధమ్మ, మెడ్రాస్ చెన్నై. మా నాన్నగారి పేరు రెడ్డమ్మ. ఇద్దరు అమ్మలు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ అది ఆయన పేరు రెడ్డమ్మ. ఇంటి పేరు డొక్కు, డి రెడ్డమ్మ. మా మదర్ పేరు రాధమ్మ. సో వాళ్ళది ఒక ఏమంటారు, శుద్ధ శ్రోత్రియ వంశం అంటారు కదా, నిప్పుడు నీళ్లతో కడిగే వంశం మదర్ది. ఫాదర్ వచ్చి యాదవ కమ్యూనిటీ. సో ఐ బోర్న్ లైక్ దట్ 60 years బ్యాక్. 60 ఏళ్ల క్రితం 53లో డిసెంబర్ 21 పుట్టాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మెడ్రాస్లోనే పెరిగాను నేను చిన్నప్పుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమి రావు, తెలుగు రాదు. మీ పేరెంట్స్ లవ్ మ్యారేజ్? ఆఫ్ కోర్స్. అది సంగతి. ఎక్కడో మెడ్రాస్, ఎక్కడో ఆంధ్ర. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు ఇవన్నీ నేర్పారు. పెద్ద బాల శిక్ష పెడితే అరవోడు తెలుగు మాట్లాడితే ఎట్లా ఉండో తెలుసు కదమ్మా. ఎక్కడ పోతావో, ఏమి చెప్తావో, ఏమి చేస్తావా అనేవాడిని. ఒరే సాంబారోడా, అరవోడా అనేవాడు. చాలా బాధేసేది నాకు చిన్నప్పుడు. ఏంటి నేను ఇళ్ళలా తెలుగు మాట్లాడలేనని నాకు కసి, కోపం ఉండేవి, అసహనం. సో బాగా కాన్సన్ట్రేట్ చేసి తెలుగుని, పెద్దబాల శిక్ష, అవి వ్యాకరణాలు, ఛందస్సు, అసలు తెలుగు మీదే కాన్సన్ట్రేట్ చేశాను. ఎంఏ తెలుగు అయిపోయింది. అయిపోయిన తర్వాత జర్నలిజం చేసి వచ్చాము. జర్నలిస్ట్గా, ఫిల్మ్ జర్నలిస్ట్గా మెడ్రాస్ నుంచి అట్లా ఉన్నాము, వచ్చాము, కొట్టుకుంటా ఉన్నాం. సో మా రాము అని మా అన్నయ్య గారు అబ్బాయి అన్నాడు. వాడు నేను నాటకాలు వేసేవాడిని. అప్పుడు ఆంధ్రాలో ఒక పరిషత్ పోటీలకు వాటికి వెళ్ళేవాడిని. జర్నలిజం నుంచి మళ్ళీ వచ్చి ఏదో కొంచెం బాధ్యతలు ఉన్నాయి, సిస్టర్స్ మ్యారేజ్ వాటి గురించి వెళ్ళిన తర్వాత సో నాటకాలు అవి బాగా వేసేవాడిని. వాడు ఈ నాటకాలు వేసి ఎక్కడ కూర్చుంటాడు బాబు, నువ్వు హైదరాబాద్ రాని, ఇండస్ట్రీ అక్కడ ఉందని చెప్పి లాక్ వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఏదో జాబ్ చేసుకున్నాం, జర్నలిస్ట్గా హ్యాపీగా ఉన్నాం, చేసిన వాళ్ళం కాబట్టి లక్ష్మీ భూపాల్ అని అలా మొదలైంది, చందమామ, శశిరేఖ ప్రణయం, మహాత్మా, మన ఊకొడత అరువులకి పడతాం, మిస్టర్ నోకియా, ఇవన్నీ రాశారు. ఇప్పుడు ఇంకా రాస్తున్నాడు ఆయన. బ్రహ్మాండంగా రైటర్, అద్భుతమైన రచయిత. అతను గిఫ్టెడ్ రైటర్ అమ్మ. ఎక్కడన్నా తండ్రి కొడుకుని దత్తత తీసుకుంటాడు, ఇక్కడ కొడుకు తండ్రిని దత్తత తీసుకుంటాడు. లక్ష్మీ భూపాల్ అని ఆయన ఒక విధంగా నాకు తెలిసి 2 కాళ్ళు 2 చేతులు ఉన్న వాళ్ళందరూ మనుషులు కాదమ్మా. మానవత్వం ఉన్నోళ్ళు, ఎదుటి మనిషికి సాయం చేయాలనే మనస్తత్వం ఉన్నోళ్ళు. ఆడెవడో మన సంబంధం లేదు కదా, మన చుట్టం కాదు, మన పక్కం కాదు, మన బ్రదర్ కాదు అనుకోకుండా ఎవడైనా సరే ఆపదలో ఉన్నాడు అంటే తనకి తెలిస్తే తను ఆపడం కష్టమే కాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసినా వాడికి సాయం చేస్తాడు. అలా నాకు తెలిసి ఇంతమంది చేశాడు. బలవంతం మీద అందాల రాక్షస్ అనే సినిమాలో జస్ట్ బికాస్ ఆఫ్ లక్ష్మీ భూపాల్ అనే ఒక మహానుభావుడు పుణ్యవాణి మొహానికి రంగేసుకొని వెళ్ళి సినిమాలో యాక్ట్ చేశాను. హనుమంత్ అని ఆయన డైరెక్టర్. అందాల రాక్షసి ఫస్ట్ మూవీ. ఆయన కొరపాటి సాయి గారిది, ఆయన ప్రొడ్యూసర్ వారాహి వాళ్ళది. దాంట్లో నవీన్, రాహుల్, లావణ్య. సో దాంట్లో చిన్న వేషం. అంటే నా కోసం ఆ సీన్ డైలాగ్ కూడా రాశాడు తను. ఎట్లా అంటే ఒక హీరో ఫ్రెండ్, హీరో ఫాదరు కొడుక్కి వేరే హీరో అడ్డం వస్తున్నాడని చెప్పి వాడిని చంపడం కోసం నన్ను పిలుస్తాడు. పిలిస్తే నేను కారు వేసుకొచ్చి, మర్డర్ జరిగే టైంలో మీటింగ్లు ఏంట్రా, ఫస్ట్ డైలాగ్ అది. అంటే ఆ టైప్లో ఉంటుంది అనమాట. అది జస్ట్ చిన్న కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత చేసాం అయిపోయింది కానీ మళ్ళీ నా జాబ్ నేను చేసుకుంటాను. ఇది చూసి షార్ట్ ఫిల్మ్ ఒక కుర్రోడు తీశాడు, 6th సెన్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, నూరేష్ అని కుర్రోడు. అది ప్రసాద్లో చేశారు.
అంటే యుగాంతం December 21 ఈ సంవత్సరం నా బర్త్డే. అయితే ఆ కుర్రోడు ఆ సినిమా షార్ట్ ఫిల్మ్ తీశాడు. మరి ఒక రోజున హరీష్ శంకర్ గారు టోరీ అని తెలుగు అని రేడియో అని ఇంటర్నెట్ దానికి ఆయన రావాలి. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ అయిపోగానే ఆయన్ని పిలిచాను, వస్తా అన్నాడు. ఆదివారం నాడు పెద్దంగూడలో ఆయన మన గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ గణేష్ గారు పార్టీ ఇస్తే వెళ్ళాం. భోజనాలు వెళ్తే హరీష్ శంకర్ భయ రేపు ఇంటర్వ్యూ ఉంది సోమవారం నాడు సాయంత్రం 7:30 నుంచి 9:30 టోరీలో లైవ్ అన్న. అమ్మా భయ నాకు సిట్టింగ్ ఉంది ఇంకెవరినన్ను అరేంజ్ చేసుకోవా అన్నాడు హరీష్. చేసేది లేక అప్పటికప్పుడు ఎలాగంటే ఎస్కే అని అదే మన ఈ రోజులో ప్రొడ్యూసర్ సీను ఏంటి పరిస్థితి ఏంటి భయ ఇట్లా పరిస్థితి అంటే ఓకే ఈ రోజులో డైరెక్టర్ పంపించినా అన్నాడు. మోస్ట్ వెల్కమ్ అన్న. సరే ఎమ్మటే నెంబర్ ఇస్తే నేను మారుతి గారిని కాంటాక్ట్ చేసి సార్ మారుతి గారు డైరెక్టర్ గారు మరి ఎట్లా లైవ్ ఉందండి మీరు వస్తారని. వస్తాను సార్ రేపు అన్నాడు. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, మోర్ ఓవర్ హీఈస్ పర్సన్ ఫ్రమ్ మచిలీపట్నం మసులా. నేను పెరిగింది అక్కడ. వచ్చి పర్ఫెక్ట్గా ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోయాక 2 hours ఇంటర్వ్యూ మాది టోరీ లైవ్. 10 నిమిషాలు అవగానే DMK గారు మీరు నా సినిమాలో ఒక మంచి వేషం చేస్తున్నారు. చాలామంది అన్నారు ముందు. సరే అందరితో పాటు ఈయన కూడా అన్నాడు. సంతోషం. అలాగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను. అయిపోయింది. తెల్లారిందిన్నర ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి. వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి సార్ డైరెక్టర్ గారు మిమ్మల్ని 10:30కి ఆఫీస్ రమ్మన్నారండి అన్నారు. సో వాట్ ఈస్ సార్ అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, 15 scenes ఫైల్ ఒకటి. అది చదవండి సార్ అన్నాడు. మొత్తం చదివాను. బాగుంది. ఎంటర్టైన్మెంట్ వేలో ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. చదువుతుంటే నవ్వుకున్నాను నేను. ఎలా ఉంది సార్ బాగుంది అన్నాడు. చాలా బాగుందండి స్క్రిప్ట్, సినిమా మొత్తం కనుక ఎలా ఉంటే సూపర్ హిట్ అన్న. అంటే నాకు జడ్జిమెంట్ మరి రివ్యూలు రాసి ఉన్నాను కదా, కొన్ని 100 సినిమాలు రాసి ఉన్నాం. సినిమా చూడటం, సినిమా బాగుంటే ఎందుకు బాగుంది, ఏం బాగుంది, బాగోపోతే ఎందుకు బాగలేదు, జనాలకి ఎందుకు నచ్చదు, ఈ ఎనలైజేషన్ చేయడం అనేది అలవాటైపోయింది వృత్తిరీత్యా. సో అది చెప్పాను ఆయనకి. దాంట్లో తండ్రి క్యారెక్టర్ ఎలా ఉందండి అన్నాడు. అంటే నా జడ్జిమెంట్ అడుగుతున్నాడు అనుకున్నాను నేను. సో వెరీ బ్యూటిఫుల్ అండి. ఇట్ హ్యాస్ టు బి డన్ బై ఎయిదర్ తనికెల భరణి గారు ఆర్ ధర్మవర సుబ్రహ్మణ్యం గారు. ఆ రేంజ్ ఆర్టిస్ట్ పడితే దానికి నిండు వస్తుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది అన్న. మీరు చేస్తున్నారు సార్ అన్నాడు. గుండె పోటు వచ్చింది. ఎందుకంటే నేను నాటకాల్లో దుర్యోధనుడు, భస్మాసురుడు, రావణాసురుడు, కర్ణుడు ఇట్లాంటివి వేసాం. అలా ఆ సినిమాకి అలాగానే నేను చెప్పాను విలన్ వేషాలు వేస్తాను సార్, కామెడీ అయితే కష్టం అన్న. నేను చేయించుకుంటానండి, మీరు చేస్తున్నారు. సరే జస్ట్ లైక్ వైట్ పేపర్ అన్నప్పుడు బ్లాంక్ పేపర్ లాగా వైట్ పేపర్ లాగా వెళ్ళేవాడిని. ఆయన ఏం చెప్తున్నాడా పంచేంద్రాలు అక్కడ పెట్టుకొని త్రికరణ శుద్ధిగా సిన్సియర్గా ట్రై చేశానమ్మా. ఇంకేదన్నా నేను ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయడానికి కూడా ధైర్యం చాలేదు. ఎందుకంటే కామెడీకి కొంచెం ఎక్కువ చేసినా కొంచెం తక్కువ చేసినా అపహాస్యం అవుతుంది. తక్కువ చేస్తే పండదు, ఎక్కువ చేస్తే అపహాస్యంగా ఉంటుంది. పర్ఫెక్ట్గా చేయాలి. కామెడీ చేయగలిగితే హాస్య రసాన్ని పోషించగలిగిన నటుడు ఏ రసాన్ని అవలీలగా పోషించాడు. అన్ని నవరసాలకి హాస్యం చాలా కష్టం. మహానుభావులు రేలంగ్ గారి దగ్గర నుంచి బ్రహ్మానందం గారి దాకా 100 మంది చేశారు, తెలుగులో పండించారు కామెడీని. అది చేయడం అనేది వాళ్ళు కనపడతారు కళ్ళ ముందు. నేను కామెడీ చేస్తున్నానా, ఇది కామెడీ అయిపోదు కదా నా బతుకు అనుకున్నా. భగవంతుడి దేవాల ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నాకు పర్వాలేదు, అంటే మంచి పేరే, చెడగొట్టలేదు అనే పేరు అయితే వచ్చింది. అద్భుతంగా చేశాడని కాకపోయినా బాగానే పర్వాలేదు అనే పేరు వచ్చింది. దాని రిజల్ట్ మద్రాసి అనే సినిమా ఒకటి వచ్చింది. తర్వాత భలే తమ్ముడు అని నాగ చైతన్య గారు, మన సునీల్ గారు, నాగ చైతన్య గారు ఇద్దరు హీరోలు. దాన్ని బెల్లంకొండ సురేష్. నాకు అదృష్టం ఏంటంటే నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఈ బస్ స్టాప్. దాని ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు, లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ఆయనదే. ఇప్పుడు సాయి గణేష్ ప్రొడక్షన్స్ అది ఆయనదే, బెల్లంకొండ సురేష్ గారు. ఆయన నాది అందరికీ బెల్లంకొండ, నాకు అమృతపు కొండ. అందులో మారుతి గారు అంటే ఇంక చెప్పక్కర్లేదు. వీటన్నిటికీ మూల విరాట్ ఎవరై అంటే మూల విరాట్ మా అబ్బాయి లక్ష్మీ భూపాలుడు. ఆ భూపాలుడు లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోడానికి అవకాశం లేదు. సో బెల్లంకొండ సురేష్ గారికి ధన్యవాదాలు, మారుతి గారికి శతసహస్ర వందనాలు. సో మా అబ్బాయి కాబట్టి నేను ఆశీర్వదించాలి కానీ చేయకూడదు. మా బిడ్డ చల్లగా ఉండాలి 10 కాలాలు. అలా మొదలైందిలో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.